ఏంటి బాబూ, నా మనవరాలెలా ఉంది? నచ్చిందా నీకు? నచ్చింది బామ్మగారు. వదినా, తలెత్తి మా అన్నయ్యను ఒకసారి చూడొచ్చు కదా. మధుమిత, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మా ఫ్యామిలీలో మెంబర్వి కాబోతున్నావు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో నీకు మహారాణి యోగం దక్కబోతోంది. నీ అందం చూసి మా బంధువులంతా షాక్ అవ్వటం ఖాయం. అచ్చరే, ఎంతసేపు మేమే మాట్లాడుతున్నాం, నువ్వు మాట్లాడవా? వాళ్ళంతిదిగా అడుగుతున్నారు కదా, ఏదైనా మాట్లాడు. మాట్లాడితే నీ నోటి ముత్యాలేమైనా రాలిపోతాయా? అలా అంటున్నారేంటి బామ్మగారు? మధు మీద మాట్లాడితే నిజంగానే ముత్యాలు రాలేటట్టుగా ఉన్నాయి. అమ్మ మధు, మాట్లాడమ్మా. మాట్లాడు మధు. దయచేసి ఈ పెళ్లి ఇష్టం లేదని మాత్రం అనొద్దక్క, ప్లీజ్. ఈ పెళ్ళొద్దని ఈ అబ్బాయే చెప్తే బాగుండు. నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని అక్క అబ్బాయితో చెప్పేస్తుందేమో. మధు, అబ్బాయితో ప్రత్యేకంగా మాట్లాడేది ఏముంటుందమ్మా? ఏమన్నా ఉంటే ఇక్కడే మాట్లాడితే బావుంటుంది. లేదమ్మా, నేను ఆయనతో విడిగా మాట్లాడాలి. పెళ్లికి ముందు అబ్బాయితో విడిగా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. అలాంటి సాంప్రదాయం మన ఇంట వంట లేదు. తప్పే ఉందండి. తను అనుకున్నట్టుగానే మా వాడితో మాట్లాడనివ్వండి. ఇవాళ రేపు సొసైటీలో ఇవన్నీ కామన్ అయిపోయాయి. మధు, నువ్వెళ్ళి మా రామ్తో విడిగా మాట్లాడిరా. వెళ్ళు, మధుతో మాట్లాడు. నా ప్రేమ విషయం రామ్కి చెప్పేస్తాను. ఈ పెళ్లి నుంచి ఎలా అయినా తప్పించుకుంటాను. మధుమిత ముఖమే కాదు, కాళ్ళు కూడా అందంగానే ఉన్నాయి. కుర్రాడు సిగ్గుపడుతున్నట్టున్నాడు. అమ్మాయిలతో బొత్తిగా పరిచయాలున్నట్టు లేవు. అక్క ఫోటో ఎదురుగా నిలబడి ఐ లవ్ యూ అని చెప్పాడు. ఎంత ధైర్యమో. ఏంటి, బండి అక్కడే ఆగిపోయింది? ఏదో మాట్లాడాలన్నారు. నేనా? మీరే కదా, లోపలికి రావచ్చా? ఓహో,
అక్క ఇక్కడుందని ఈ బండి ఇక్కడే ఆగిపోయిందా? మీ నవ్వు చాలా బాగుంది. అయ్యయ్యో, బండి రూట్ మారిపోతుందే. కొంపదీసి పుల్లైసు అక్క అనుకుని నాకు ఐ లవ్ యూ చెప్పేస్తాడేమో. అయ్యో, ఆ రోజు గుడిలో నన్నంతగా ఆట పట్టించారు. ఇప్పుడేంటి తలుపు వెనక దాక్కున్నారు? మరీ ఎక్కువ సిగ్గుపడుతున్నట్టున్నారు. మీరిలా సిగ్గుపడటం కూడా నాకు నచ్చింది. ఏదైనా మాట్లాడండి. సారీ, నేను మధుని కాదు. మధు ఇంకా ఆ విషయం వదిలేయండి. అవును, ఎందుకు చాటుగా ఉండే మాట్లాడుతున్నారు? అది అదంతే. బహుశా మీ అక్క కంటే మీరే అందంగా ఉన్నారేమో. నాకు ఒక తమ్ముడు లేనందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఉంటే మీరు కూడా మా ఇంటికి కోడలవ్వడానికి అవకాశం ఉండేది. తర్వాత తీరిగ్గా పీలవచ్చు గాని ముందు అక్కయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడండి పుల్లైస్ గారు. ఏమన్నారు? పుల్లైసా? ఏంటి, అప్పుడే మర్చిపోయారా? స్కూటీ రిపేరు, అమ్మవారికి లిఫ్ట్ ఇవ్వడం, వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామితో కలిసి పుల్లైస్ తినడం. ఓ, అది మీరేనా? మరెవరనుకున్నారు? నేను ఆశీర్వదించగానే మీకు అందమైన అమ్మాయి దొరికేసింది కదా. అవునండి, దొరికింది. ఇలాగే నాతో మాట్లాడుతూ ఇక్కడే ఆగిపోతే అవతల అక్కకి కోపం వస్తుంది. ఆ కోపంలో మీరంటే ఇష్టం లేదని చెప్పిందంటే కొంప మునుగుతుంది. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. సరేనండి, బాయ్. నా ప్రేమ విషయం అతనికి ఎలా చెప్పాలి? చెప్తే ఏమనుకుంటాడు? అతనేమనుకుంటే నాకెందుకు? నాకు సూర్య ముఖ్యం. సూర్యని విడిచి నేను బ్రతకలేను. నీకిదేమన్నా న్యాయంగా ఉందా? ఎంత ప్రతిమాలుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతావా? నా పరిస్థితి అర్థం చేసుకోవేంటి సూర్య? మా చెల్లెలు మనల్ని అక్కడ చూసిందంటే విషయం మా నాన్నకి తెలిసిపోయేది. ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుండేది. ఏ గొడవ జరగకుండా మన పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా? ఎలాగోలా పెళ్లి జరిగిపోవాలని నువ్వు తొందరపడుతున్నావు. అమ్మా నాన్నల ఆశీస్సులతో మనం ఒకటవ్వాలని నేను ఆశపడుతున్నాను సూర్య.
హాయ్. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు మధు. నిజంగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదని డౌట్ వస్తుంది. నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నారు. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమ, ప్రాణం. అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా. తొలి చూపులోనే నేను నీకు మనసిచ్చేశాను. ఆ సంగతి నీకు కూడా తెలుసు. కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా. పెళ్ళంటూ చేసుకుంటే నేను నిన్నే చేసుకుంటాను. ఇది కన్ఫర్మ్. మనిద్దరం ఒకటి కాకుండా ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పర్సనల్గా మాట్లాడాలంటే ఏం వినాల్సి వస్తుందోనని తెగ టెన్షన్ పడ్డాను. మీ గురించి నేనేం ఫీల్ అయ్యాను, నా గురించి మీరు అదే ఫీల్ అయ్యారన్నమాట. ఐఎమ్ వెరీ లక్కీ అండి. సారీ, మీరేమంటున్నారు? అయ్యో, ఆ స్టూల్ తీకండి, డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇదేంటండి, డోర్ ఓపెన్ అవ్వడం లేదు? అయ్యయ్యో, డోర్ క్లోజ్ అయిపోయింది. ఈ తలుపు మూసుకుపోతే తెరవడం చాలా కష్టం. ఇప్పుడెలా? నాన్నా, అమ్మా, నాన్నా, డోర్ క్లోజ్ అయిపోయింది, తెరవండి. ఏం బాబు, ఏం జరిగింది? గుమ్మానికి అడ్డుగా ఉందని స్టూల్ తీసానండి, డోర్ క్లోజ్ అయిపోయింది. అయ్యయ్యో, ఏమనుకోకు బాబు, అది పాతకాలపు తలుపు, ఎప్పుడు తెరిచే ఉంచాలి. అందుకే స్టూల్ అడ్డంగా పెట్టాం. మీరు తెలియక స్టూల్ తీసేసినట్టున్నారు. నాన్న, తలుపు తెరవండి. ఒక్క నిమిషం మధు, నేను వచ్చేసాను. నేను తలుపు తెరుస్తాను. బాబు, మీరు కొంచెం పక్కకి జరగండి. రామ్మా, పదండి. ఏంటి రామలా ఉన్నావు? మధుమిత ఏం మాట్లాడింది? ఏంట్రా మాట్లాడావు? అమ్మ ఏమంది?
చెప్పు రామ్. స్టూపిడ్. కాసేపు నన్ను కంగారు పెట్టేశావు కదరా. మిమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టే అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ దొరకదు కదా పిన్ని. వదినేమందో ముందు అది చెప్పు. మధుకి నేను బాగా నచ్చానంట. తొలి చూపులోనే నన్ను ఇష్టపడిందంట. నేనప్పుడే చెప్పాను కదా పిన్ని, వదిన అన్నయ్యని తప్పకుండా ఇష్టపడుతుందని. నా రామ్ని ఎవరైనా సరే ఇష్టపడాల్సిందే. గిరి, ఇంకెందుకు ఆలస్యం? మన పంతులు గారిని వెంటనే రమ్మని చెప్పు. పెళ్లి ముహూర్తం పెట్టించేద్దాం. సరే వదినా, పంతులు గారికి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇవాళ ఏకాదశి, మంచి రోజు. నిశ్చయితాంబూలాలు పుచ్చుకుంటే ఓ పని అయిపోతుంది. ఆ పని చూడరా. సరే అన్నయ్య. తమ్ముడు, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకరా. మధుమితని మర్చిపోరా. లేదన్నయ్య, తను నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది. మా పెళ్లి జరుగుతుందని నమ్మకంగా చెప్తుంది. ప్రేమించుకున్నంత తేలిక కాదురా పెళ్లి చేసుకోవడం. ప్రేమంటే ఓన్లీ ఫీలింగ్, పెళ్ళంటే బాధ్యత. ప్రేమించుకోవడానికి రెండు మనసులు కలిస్తే చాలరా. కానీ పెళ్లికి పెద్దల అనుమతి కావాలి. భార్యను పోషించగల సత్తా ఉండాలి. మధు వాళ్ళ నాన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టరా. ఆయన తన కూతుర్ని ఈ ఉద్యోగం హోదాలేని నీకిచ్చి పెళ్లి చేస్తాడని ఎలా అనుకుంటున్నావురా? నేను ఇష్టపడింది, ప్రేమించింది మధుని. పెళ్లికి తనొప్పుకుంటే చాలు, మిగిలిన ప్రపంచం సంగతి నాకనవసరం. నేను చెప్పేది అర్థం చేసుకోరా. ప్రాక్టికల్గా ఆలోచించు. ఏంటి ఆయన గారు అర్థం చేసుకునేది? మీ తమ్ముడు అర్థం చేసుకునే మనిషి అయితే ఇంతకాలం ఉద్యోగం సద్యోగం చేసుకోకుండా ఖాళీగా ఎందుకుంటాడు? ఈరోజు ఉదయాన్నే ఇద్దరు ఏదో కొంపలు మునిగిపోయినట్టు హడావిడిగా ఎక్కడికో పరుగులు తీశారు. గోడకు కొట్టిన బంతిలా అంతే స్పీడ్గా కొంపకు చేరారు. ఏంటి విషయం? అసలేం జరుగుతోంది? ఏదైనా ముఖ్యమైన విషయం అయితే నీకు చెప్పకుండా ఎందుకుంటాను? ఏదో చిన్న విషయం. ఆ సంగతి నాకెందుకులే గాని, నిన్న మీరు ఆయన గారి కోసం ఉద్యోగం, అదే 99వ ఉద్యోగం వెతికి పెట్టారు కదా, దాంట్లో ఎప్పుడు చేరతాడట? ఏంటి మాట్లాడరు? ఆయన గారికి ఆ ఉద్యోగం కూడా నచ్చలేదా? ఏం సూర్య, చిన్నదో పెద్దదో దొరికిన జాబ్ చెయ్యాలి కదా. నీకోసం కలెక్టర్ ఉద్యోగం ఎక్కడి నుంచి తీసుకురాగలం? అయినా ఈ యూజ్లెస్ ఫెలో తోటి మీకు మాటలేంటండి? వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టడం అంటే ఇదే. జలజా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. కాస్త నోటి దురుసు తగ్గించుకో. ఉన్నమాటంటే అంత ఉలికెందుకంట? ఈ దరిద్రాన్ని వదిలించుకున్న రోజే నువ్వు బాగుపడతావు. నేను చెప్పాల్సింది చెప్పాను. వింటే విను, లేదంటే ఇష్టం వచ్చినట్టు ఊరేగు. అంతా నా కర్మ.
అన్నయ్య నువ్వు వెళ్ళు. సూర్య, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. మధు గురించి ఎక్కువగా ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. అబ్బాయి జాతకం ప్రకారం రేపు ఉదయం 6:30కు చిత్తా నక్షత్రం మేషలగ్నంలో పెళ్లి జరిగిపోవాలి.